బుద్ధి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకే చిలక ఆమెకు ఇష్టమై కానుక ఇచ్చి మురిసినాడట ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేదట వింత కదా ఈ జంట కథ వింత కదా ఈ జంట కథ అయ్యో సిద్ధుబాబు 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 లేవండి బాబు లేవండి. బాబు జాగారం చేయకుండానే మనం మొద్దు నిద్రపోయామేంటి? అంటే మమ్మల్ని మొత్తగా పడుకోబెట్టి ఆ వరువు తిన్ని పార్తుగాన్ని బయటికి పంపించారనమాట. బాబు మొక్కన్నారు, జాగారం అన్నారు, సగం కూడా పూర్తి కాకుండానే నిద్రపోయాం. జాగారం చేయనందుకు ఏదైనా అరిష్టం జరిగి పెళ్లి ఆగిపోతుందంటారా? అది నిజంగా జాగారం అయితేగా పెళ్లి ఆగిపోవడానికి. ఈ రాత్రి నుంచి నా పేరు చెప్తేనే భయపడి వాళ్ళిద్దరూ జాగారం చేయాలి. అలాంటిదేం జరగదులేండి అంకుల్, నేనున్నాను కదా, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంకుల్. పాపం వాడి కోసం మా నాన్న కూడా గిళ్ళి ఇచ్చావంటి నందు. అసలు టైగర్ మీ నాన్నే కదా. ఎవరైనా ఇంటి కాపలాగా కుక్కను పెంచుకుంటారు, మీరేమో టైగర్ ను పెంచుకుంటున్నారు. అయినా ఇవాళ వాళ్ళకి మెలకు వస్తుందంటావా? వస్తున్నాడు, వాడిని ఎవ్వరూ లెక్క చేయకండి. వెళ్ళావా? మాకు మొత్తం మంది ఇచ్చి నైట్ వాడితో కలిసి వెళ్ళావా? వెన్నెల్లో కారులో వాడితో షికారుకు వెళ్ళావా? రాత్రంతా బాగా తిరిగి తెల్లారక తిరిగొచ్చావా? అవును, అయితే ఏంటి? రేయ్, నా సంగతి మీకు తెలీదు. ఏంట్రా? ఏంటి? ఏం చేస్తావు? ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? అవును, వరుదిని తన భర్తతో కారులో షికారుకెళ్ళింది, రాత్రంతా తిరిగి తిరిగి వచ్చింది. అయితే ఏంటి? ఏం చేస్తావు? నిజమే, మత్తు మంది ఇచ్చాం. నేనే ఇచ్చానా? కిళ్ళీలో పెట్టి మరీ ఇచ్చాను. ఇంకా నువ్వు వరుదినితో పెళ్లి సంగతి మర్చిపోకపోతే ఈసారి విషం పెట్టిస్తాను. ఏం చేస్తావు? చచ్చి ఊరుకుంటా. ఓ,
అంత దూరం వచ్చారన్నమాట. ఎస్, ఎంత దూరమైనా మేం రెడీ. నిన్న రాత్రే కదా, ఇవాళ రాత్రి కూడా వెళ్తుంది. కర్మకాలి పొరపాటున పెళ్ళైపోతే శోభనం రాత్రి కూడా వాడితోనే బయటికెళ్తుంది. నువ్వు ఇంట్లో కాపలా కాయలేక ఊరేసుకొని చేస్తావు. అందుకే నా చెల్లెల్ని మర్చిపో. దాని జీవితంతో ఆడుకోవాలని చూడకు. ఏ ఆడపిల్లైనా భర్తని తప్ప పరాయి మగాన్ని ఆ స్థానంలో ఊహించుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో, మనిషిలా ప్రవర్తించు. నా మాట విని డ్రాప్ అయిపో, లేకపోతే లైఫ్ లో లోఫర్ లాగో డాఫర్ లాగో బతకాల్సి వస్తుంది. వరు, నీ జవాబు కూడా ఇదేనా? నా జవాబు ఏనాడో చెప్పాను. నీతో నా పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. నీతో నా పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఆల్ రైట్. కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా సరిగంతుల్లో సరిగమలెన్నెన్నో. పెట్టిన చీరకు ప్రేమలు జతపడగా పైకంచుల్లో పదనిసలింకెన్నో. మల్లెల పన్నీరులతో మంగళ స్నానాలెప్పుడో. పువ్వుల జలపాతంలో యవ్వన తీర్థాలెప్పుడో. కట్టుబొట్టు కట్టిన చీర కరిగేదింకప్పుడో. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఈ కళ్యాణ తిలకానికి బదులు మొహం అంతా పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్టు పెడితే ఎలా ఉంటుంది? వెరైటీగా ఉంటుంది కదూ? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా? అది సవాలుకి చేసే అలంకారమే పిచ్చి మొహమా. ఇప్పుడు నాకు చేసేది అదే, ఆఖరి అలంకారం. ఇదే నాకు ఆఖరి రోజు. ఇది 9 తలుపుల ఇల్లు, ఆ దేవుని ఆనతో చెల్లు. బాబు, సెల్ఫీ దిగింది చాలు, ఇక రెడీ అవుతావా? కమ్ ఆన్, క్యారీ ఆన్.
నుంచి పొగలు ఎలా వస్తున్నాయో ఏంటో. బెంగాలీ కథను భోజ్పూర్ లో సినిమా తీసినట్టు, దాన్ని గుజరాతీ భాషలో డబ్ చేసి రిలీజ్ చేసినట్టు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ మేడం పెళ్లి సిద్ధు గారితో ఫిక్స్ అయిపోవడం ఏంటో, ఇక్కడ మీరు పెళ్లి కొడుకులాగా తయారవడం ఏంటో, అసలు ఏం జరగబోతుందో. నీ సస్పెన్స్ కి ఇదే ఆఖరి రోజురా. చిచి అదే మాట సార్. అందరి ప్రశ్నలకు మేము ఇవ్వబోయే చివరి జవాబు ఇవాళే తెలుస్తుంది. ఇది కూడా అర్థం కాలేదు సార్ నాకు. నీకెప్పుడు ఏది అర్థమైంది కనుక. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. వచ్చే రాకముందే పెళ్లి కొడుకుని చేయాలి. అవసరం లేదు, మీరంతా వెళ్ళండి. అది కాదండి. చెప్తున్నాను కదా, వెళ్ళండి. రండి. వరుదిని తన భర్తతో కారులో షికారుకెళ్ళింది. రాత్రంతా తిరిగి తిరిగి వచ్చింది. అయితే ఏంటి, కర్మకాలి పొరపాటున పెళ్లైపోతే శోభనం రాత్రి కూడా వాడితోనే బయటికెళ్తుంది. నీతో నా పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఒకటి మర్చిపోయారు. బుగ్గన దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయారు. ఇప్పుడు నిండుగా ఉంది. సార్ పీకుని నా జుట్టంతా ఊడిపోయి గుండు మిగిలేలా ఉంది సార్. కొట్టుకుని నా తలంతా బొప్పి కట్టేలా ఉంది సార్. అసలు ఏం జరుగుతుంది సార్? సస్పెన్స్. నేను సెల్ఫీలు దిగాలి. సార్ 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 అసలు ఏం జరుగుతుందో చెప్పండి సార్. నేను సెల్ఫీస్ దిగాలంటే అవసరమా? నాకు ఈ అవమానాలు అవసరమా? వరుదిని వాడితో రాత్రంతా తిరిగొచ్చిన క్షమించాలా? నా వల్ల కాదు. ఈ టార్చర్ నాకొద్దు. వదిలించుకోకపోతే నాకు మనశ్శాంతి దొరికేలా లేదు. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే ఫ్రెష్ గా రెడీ అయ్యి పీటల మీద కూర్చుని నలుగురు అమ్మలక్కల్ని చుట్టూ పోగేసుకుని కళ్యాణ్ తిలకం పెట్టుకుని ఒక చుక్క పెట్టుకుని బాసికం కట్టుకుని పెళ్లి కొడుకులా రెడీ అయ్యాను. భయ్యా భయ్యా, రాత్రి ఏం జరిగిందో తెలుసా? వెన్నెల్లో మేమిద్దరం షికార్లు కొట్టి ఐస్ క్రీమ్ షాపుల చుట్టూ, పార్కుల చుట్టూ, ఇంకా కొన్ని చెప్పరాని చోట్ల చుట్టూ తిరిగి తిరిగి ఫుల్గా ఎంజాయ్ చేశాం. నా వల్ల కాదు. ఈ టార్చర్ నా వల్ల కాదు. అర్జెంటుగా మా ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏంటి మాట్లాడుకునేది? అగ్రిమెంట్ రాసుకుందామా? కాదు, నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. ఏంటి? ఎస్, నేను చెప్పేది నిజం. నా కాబోయే భార్య నాకు మత్తు మందిచ్చి రాత్రంతా మాజీ మొగుడుతో తిరిగొస్తే ఇంకా దాని మీద మోజు పెంచుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటే నా అంత వెదవ ఇంకోడెవడో ఉండడు.
నాకు అర్థమైంది. ఇది ఒక్కరోజుతో ఆగేది కాదు. రేపు పెళ్ళయ్యాక ఇలాగే జరిగితే ఆ వయసులో నేను వరుదిని చంపేయడమో లేకపోతే నేను సూసైడ్ చేసుకోవడమో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. అందుకే ఈ స్టేజ్లోనే నేను డ్రాప్ అయిపోతున్నాను. నమ్మచ్చా? నన్ను ఇరిటేట్ చేయకు. చచ్చిన ఓటమును ఒప్పుకునే క్యారెక్టర్ కాదు నాది. నోబడీ కెన్ ఓవర్టేక్ సిద్ధు అని గర్వపడేవాణ్ణి. ఈ విషయంలో నువ్వే ఓవర్టేక్ చేశావు. పర్వాలేదు, 4 రోజులు బాధగా ఉంటుంది. అడ్జస్ట్ అయిపోతాను. నిజమా? అయితే నాతో ఎందుకు చెప్పడం? ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళి వెంటనే మా మామతో చెప్పేసేయి. ఏంటి నేనా? నిన్నటిదాకా నిన్ను నరుగుతానని తిరిగాడు, ఇప్పుడు నన్ను నరుగుతానని తిరగడం మొదలు పెడతాడు. మరి ఏం చేద్దాం? అది నువ్వే చెప్పాలి. ఆ ఫ్యామిలీలో మావ తప్ప అందరూ నీకు సపోర్ట్ చేసేవాళ్లే ఉన్నారు. నాకే ఎవరూ లేరు. ఏం చేద్దాం? నువ్వు ఇక్కడికి వస్తే డిస్కస్ చేద్దాం. వెంటనే వచ్చేసాయి. బ్రో, నిజమేనా? 100% నిజం బ్రో. ఈ విషయంలో నేను అబద్ధం చెప్పను. నేను మారిపోయాను. నన్ను నమ్ము. ఇదేంటి, నువ్వు జాగారం చేస్తే నాకు ఫలితం దక్కింది? వస్తున్నా. ఏంటి, మీరింకా బయలుదేరలేదా? అది కాదండి. మీరంతా నా మీద అభిమానంతో నా పెళ్లి పళ్ళు చూడ్డానికి వచ్చారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ప్రస్తుతం మీ సాయి నాకు అవసరం లేదు. వెళ్ళిరండి. ఈ పెళ్లి జరగదు. ఏమైందండి? దయచేసి నన్నేమీ అడగద్దు. నేనేమీ చెప్పే పరిస్థితుల్లో లేను. ప్లీజ్. అబ్బాయి గారు ఇంకా పెళ్లి కొడుకులా తయారవ్వలేదా? సెల్ఫీ ఇంకా పంపించలేదేంటి? ఏంటి ఏంటి ఇక్కడ కొంపలు మునిగిపోతుంటే మీరు టూర్స్ ఆఫీస్ అంటూ ఊరు చుడుతుంటే ఎలా? అది సరే, ఇంకా మావయ్యకి విషయం చెప్పలేదా? అంత ధైర్యం ఎవరికైనా ఉందా? అలాగని చూస్తూ చూస్తూ వరుదిని జీవితం బుక్కుపాలు చేస్తావా? ఉండు, నేను చెప్తాను. ఏంటి బాబు, మీరు అసలు ఇంటి అల్లుడేనా? వరువు పెళ్లి జరుగుతుంటే మీరిప్పుడా రావటం? అవును, వచ్చి రాగానే ఏదో చెప్తానంటున్నారు. ఏంటి బాబు అది? నాతో ఏమైనా చెప్పాలా?